జై హింద్. భాను టాక్స్కి స్వాగతం. మిత్రులారా, ఇప్పుడు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. మీరు పార్లమెంటు సమావేశాల లైవ్ కానీ ఏదైనా వీడియో కానీ మీరు ఒకసారి గమనిస్తే అందులో కూర్చొని ఉన్న మనకు కనబడే వందలాది మంది పార్లమెంట్ సభ్యులు ఒకే ఒక సభ్యుడు వైట్ టీషర్ట్, ఒక క్యాజువల్ టీషర్ట్ వేసుకొని కూర్చొని ఉంటాడు. ఆయన గారి కుటుంబం 60 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది. అంటే మనము సాధారణంగా మన ఇళ్లలో కూడా, మనం మధ్యతరగతి కుటుంబాల్లో కూడా పిల్లల్ని పెద్దల్ని ఏ సందర్భానికి ఏ బట్టలు వేసుకోవాలో మనం సూచిస్తూ ఉంటాం, మనకంత నాలెడ్జ్ ఉన్నా లేకున్నా. అది ఆడపిల్లలే కానివ్వండి, మగపిల్లలే కానివ్వండి, లేదా యుక్త వయసుకు వచ్చి అప్పుడప్పుడే ప్రొఫెషన్కి వెళ్తున్న పిల్లల్ని కానివ్వండి, మనం సజెస్ట్ చేస్తాం, ఒరే ఈ డ్రెస్లో వెళ్ళకరా, ఇంకో మంచి డ్రెస్ వేసుకో, బాగుండదు, ప్రొఫెషనల్గా ఉండాలి అని. మరి 60 ఏళ్ళు పరిపాలించిన ఆ కుటుంబం నుంచి వచ్చిన 55 ఏళ్ళ యువకుడు టీషర్ట్లు వేసుకొని పార్లమెంట్కి ఎందుకు వస్తున్నాడు? అతడు పార్లమెంట్లో ఆ టీషర్ట్ వేసుకొని ఎంత క్యాజువల్గా తన హావభావాలు వ్యక్తం చేస్తుంటాడో చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అతని ప్రవర్తన. ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడాలు అవన్నీ మనం గతంలో చూసాం, హగ్గింగ్లు, కన్ను గిటరాలు. అంటే అతనికి అసలు రాజకీయాల పట్ల సీరియస్నెస్ లేదన్నది మనం ఎవరైనా కూడా బాడీ లాంగ్వేజ్ తోటి ఆ మనిషి నేచర్ ఏంది అనేది మనం అంచనా ఇస్తాం. అదేవిధంగా ఈ సదరు రాజకీయ కుటుంబం వ్యక్తి కూడా అతను ఎంత సీరియస్ ఉన్నాడు రాజకీయాల మీద అన్నది మనకు అర్థమవుతున్నది. కాబట్టి రాజకీయాలు అంటే ఏదో ఒక కుటుంబం నుంచి కొంతమంది మాత్రమే ప్రధానులు అవ్వడానికి, ముఖ్యమంత్రులు అవ్వడానికి కాదు. ఇది దేశ ప్రజల యొక్క వర్తమాన భవిష్యత్ జీవితాలకు సంబంధించిన అంశం. మనమందరం కూడా ఆ విధంగా బాధ్యతాయుతమైన పార్టీలకే సపోర్ట్ చేయాలి. రాజకీయాల పట్ల, దేశం పట్ల సీరియస్గా లేని ఆ కుటుంబాలను రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా పనిచేయాలి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, భాను టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.